అయితే ఎందుకు ఇది ప్రభుత్వ హత్య అని నేను చెప్తున్నానంటే, కార్ కింద నాకు డౌట్ ఉందండి. కార్ కింద పడినాడు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే వీడియో నిజం అనుకుందాం, అజ్యూమ్ మూమెంట్. తను బయటికి తీసిన తర్వాత చాలా వీడియోస్ ఏమున్నాయి, అతను బతుకున్న వీడియోస్ ఉన్నాయి. ఎక్కడే కానీ మేజర్ ఇంజరీస్ జరగల. మేజర్ ఇంజరీస్ జరగనప్పుడు అతని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు 2-3 days తర్వాత అతను చనిపోయారని చెప్పేసి ఒక వీడియోని బయటికి తీసుకొచ్చేసి ఇంత హల్చల్ చేశారు. ఇది కూడా ఎందులో వచ్చాయి, పోలీస్ వాళ్ళు బయట పెట్టింటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన మీడియా హౌసెస్ బయట పెట్టాయి. వాళ్ళకి ఎలా వెళ్ళింది, పాయింట్ నెంబర్ 1. ఈ హత్యకి సంబంధించింది వాళ్ళకి ఎందుకు తెలిసింది అంటే, ఇది హాస్పిటల్లో ప్రభుత్వం ఏమైనా చంపించి పొలిటిసైజ్ చేయాలని అనుకునిందా? నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ముందు విచారణ ఎవరి మీద చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ మీద చేయాల్సిన అవసరం ఉంది. ఆ మీడియా హౌసెస్ మీద కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటున్నానంటే, స్పెసిఫిక్గా ఈ వీడియోలు వాళ్ళకి ఎందుకు వచ్చాయి, వాళ్ళకే ఎందుకు వెళ్ళాయి, దీంట్లో కాన్స్పిరసీ ఏమైనా ఉందా? ఒకటి, ఇప్పుడు ఇదే మీడియా ఛానళ్ళు లేకపోతే ఇదే ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, ఇప్పుడు ఇదే ప్రభుత్వం నడుపుతున్న మినిస్టర్లు గత ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అది ఓ రేంజ్లో ఒక డిఫరెంట్ యాంగిల్లో తీసుకొచ్చారు. ఇప్పుడేమో తప్పు కాదని మీరు అంటున్నారు. మరి ఇన్ఈక్వాలిటీ ఆర్టికల్ 14ని వైలేట్ చేసే విధంగా మీ బిహేవియర్ ఉన్నప్పుడు మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు?